మా మో అమ్మా అది అత్త మాట్లాడిపోయిండారా యాల్ బావా జాజీ ఇది గాడిలో స్వీట్ పెట్టిండాను తీసుకొని వస్తావమ్మా. సరే బావ తీసుకొని వస్తాను. డాక్టర్ ఏమనే ఎంత బాగుంది కదా, ఒలికేం కాలేదు కదా, ఏం తొందర లేదా అక్క? తొందర ఏమన్నా ఉంది నింటే స్వీట్ తీసుకొని వస్తా ఉండేమమ్మా. జాజీ కుసి విచారము. అవునా ఏమి? ఇది ఇంకా చిన్నబిడ్డ పోమ్మా. నువ్వు పిండమ్మ అవుతా ఉండవు నువ్వు. అక్క సరే ఉండు బావ, ఫస్ట్ పోయి స్వీట్ తీసుకొని వస్తాను. అక్క యాడకు పోయింటివి? అప్పుడే చూస్తే జాజీ అక్క నువ్వు హాస్పిటల్కి పోయింటివి అని చెప్తా ఉండే. ఏమన్నారు అక్క డాక్టరు? అదా నువ్వు పిండం అవుతా ఉండవంట. వావ్ కంగ్రాట్స్ అక్క, థ్యాంక్. అత్తమ్మ ఇంట్లో లేదు, ఏడకో పోయిండారు, పిలుచుకొని వచ్చేస్తాను ఉండంట ఫస్ట్ పోయి. రేఖ ఇంక మీట్క నువ్వు జాగ్రత్తగా ఉండాలా. శాన పొన్సేయకపోవద్దు, టయర్డ్ అయిపోతుంది. రెస్ట్ తీసుకో. సరే ఫస్ట్ మీ అమ్మకి అట్లా ఫోన్ చేసి చెప్పిడి ఆయన. అవా అదే తిట్టదు. అది నువ్వు అవ్వ అవుతా ఉంటావు. రేఖ ఇంగ్మిట్ నువ్వు హుషారుగా ఉండాలమ్మా. ఏమైనా తినేది ఏమైనా కావాల్సి ఉంటే నన్ను అడుగు. గ్యాప్ నువ్వు పెట్టుకుని వద్దాం, వీటికి తినాలా అనేసి నోరిడిసి ఏం కావాలన్నా ఎంత అడిగి చేసుకొని తిను. నేనే చేసి పెడతాను కావాల్సి ఉంటే. ఏమైనా కావాల్సి ఉంటే నన్నే అడుగు ఆయన. సరే అత్త. అది అత్త మా అమ్మకి ఫోన్ చేసి వస్తాను, మా అమ్మకి చెప్పాలా దానికే. చెప్పు అమ్మా చెప్పు, కావాల్సి ఉంటే 2 నాళ్ళు ఆడే ఉండిసి వస్తావా? చెప్తున్నా నీ మొగుడికి తోడుకొని పో అనేసి. కావాల్సి ఉంటే ఆడే ఉండిస్తా 2 నాళ్ళు, సరేనా? చూస్తానత్త, పోయేట్లుంటే పోతాను, లేకపోతే ఈడే ఉంటాను. మా అమ్మే వచ్చి చూసుకొని పోతుంది. సరేమ్మా నీవు ఎట్లు చేస్తావు వస్తాయి, మీ అమ్మే తోడుకొని ఈడికే 2 నాళ్ళు ఉండిసిపోని మీ అమ్మ. సరే అత్త చెప్పు చూస్తాను ఉండండి. అప్పుడే పొయ్యికి అగ్గేసింటే నీళ్ళు కాగిండాలము, పోసుకొని వచ్చేస్తాను ఉండు. అక్క ఇంక మీట్కా నువ్వు బాగా తినుకొని ఆరాంగా ఉండు, చాలా పొంసేయకపోవద్దు, నేను చేసుకుంటాను. అయ్యో ఒగ్గురు సెట్లు అవుతుందేమే, నేను చూడలేదేమి, ఒగ్గురు సెట్లు అంత అయ్యలేదు. చూస్తాముండు, నేనేం అంతేం పొంసేసేలేదు, చూస్తాం. ఇంక మీటికి ప్రియాకి నేను చెప్పాలలే పొంసేసేదానికి. వంట పని ఇడిచేసి మిగిలిందంతా చేసుకొని చెప్పాలా దానికి. ఊరికే ఏమి సేంతకి ఆవులుతావా ఇంట ఎంత చేసుకోనకైతుంది అని సెట్లా ఒగ్దాను సెట్లా అయ్యలేదు. దానికే నేను మా అమ్మింటికి పోలేదు. నేను అత్త చెప్పే 2 నాళ్ళు ఉండిస్తా మీ అమ్మింట్లో అనేసి నేను పోయలేదు. మా అమ్మనే పిలుచుకుంటాను ఈడే అంటుని. ఊరికే నువ్వు ఒగ్దాను అమ్మిటికి తొందలాడతావు ఊరికే. అత్త అత్త స్నానం చేసకపోయింది, అత్తకి చెప్పిడండా నేను ఆనేకల్ దగ్గర పోయి వస్తాను. నా ఫ్రెండ్ వస్తూ ఉండారు, అట్లే నేను పార్లర్కి పోవాలా. మా ఫ్రెండ్ ఎంత మీట్ అయ్యి పార్లర్కి పోయి ఆమెటికి వస్తాను. ప్రియా ఇంక మీటికి ఇల్ల నువ్వు పొంసాయమ్మా, నా సెట్లో ఇంకా శానా అయ్యలేదు. అయ్యో చూసుకుంటా మీడక్క, నేను ఫస్ట్ పోయి వస్తాను ఉండండి, పార్లర్ క్లోజ్ చేస్తారు. చూస్తా దీని యాంకర్ ఎట్లుంది, నువ్వు మాట్లాడిపిస్తాను ఎట్లా పోతుంది చూడది. అయ్యో ఏమన్నా చేసుకొని ఇడే జాజీ. అప్పుడే నువ్వు హాస్పిటల్కి పోయింటివి చూడే, అప్పుడు వచ్చేసి అక్క నేను ఫోన్లో ఇచ్చేస్తాను కదా, రీల్స్ వీడియోలు ఎంత అప్లోడ్ చేస్తాను కదా, దానికి 20,000 వచ్చింది, ఫస్ట్ పేమెంట్ నాది 20,000 వచ్చింది అని. దానికి నేను పెట్టుకొని ఏమంటే చూడే నువ్వు 10,000 పెట్టుకో నీ ఖర్చుకే, ఇంక 10,000 అత్తం సెతికిచ్చిడి అంటే ఏమంటుంది. అయ్యో నాకు అట్టంతా ఇచ్చకయ్యలేదక్క, నేను కష్టం పడేది నేనే అడిగాలా. ఓ నేను ఇచ్చేద్దామా, ఇది నేను దుడిసిండేది నాకే, నేనే అడిగాలా ఇట్లా అంటుంది. ఆమెడికి ఇంకేమంటుంది, అయ్యో నేను దుడిసిండేది ఎంత అస్తం సెతికిస్తే అదేం నాకే వస్తుందా, ముగ్గురికి డివైడ్ అవుతుంది, దానికే నాకు వద్దు నేనే పెట్టుకుంటాను అంటుందిలే. ఓహో ఎంత యోచన చేసింది చూడే అది.
మా మొగోళ్ళు దుడిసిండదెంత అత్తం సెత్కే ఇస్తారు, మేము అట్లే అనిండమా. ఆమెకి మేమే ఊరికే కుక్కొని ఉంటామా? ఇళ్ళ పని చేస్తాము, తోటల పని చేస్తాము. తోటల పని చేసే దానికి వేరే వాళ్ళకి కూలి ఇస్తారని నేను నువ్వే పోతాము. మాకేం కూలి ఇస్తారా వీళ్ళు? చూస్తా ఇది బొమ్మక ఎట్లా ఉంటుంది. నేను ఆమెకి ఇంకేమనలేదు. సరే మా నీ ఇష్టం, ఏమన్నా చేసుకొని ఇస్తుంది, నేను ఊరికే పోయిస్తుంది. ఏమో అనుకోని ఉంటుంది ప్రియాని, బొలే ఉందిలే నువ్వు. ఏం వాళ్ళ అమ్మేమన్నా చెప్పించిందో ఏమో. కాదు, నీ మొగుడు తోటల పనిచేస్తాడు, నా మొగుడు తోటల పనిచేస్తాడు, మేమిద్దరూ పోతాము. మేము ఏమో కూలి ఇస్తారా మాకి? ఎవరైనా మాకి కూలి ఇచ్చింటే మేము పెట్టుకుంటా ఉంటుంది. మాకెవరు ఇచ్చలేదు. ఒక రూపాయి చేతికి ఎవరైనా ఇస్తారా వీళ్ళు? అయ్యో ఈడక ఎన్నాళ్ళు చేస్తుందో చేయని. ఇంక ఇంట్లో అది పని చేయాలా చూడి. నేను ఒక్కదానే చేయలేదు, నువ్వు చేయొద్దు. ఏమిటికి మేమిద్దరు సాయాలా? దాని చేతను పని చేపిస్తాం ఇంక చేపిస్తాము. మేము పోతే పోనీ ఇడి మాకు ఇంకా చిన్నది ఏమో ఫోన్లో అదేమేమో చేసుకుంటా ఉంటుంది. చేసుకొని ఏమి మాట్లాడేది వద్దు అని ఊరికే ఉంటే ఇది ఇట్లంతా లెక్కాచారాలు వేస్తుందంటే మేము చేస్తాము. మేము పాపం అనుకొని ఉండేదానికి మాకే పెట్టే సరిగా ఇదే. ఇంక అది పని చేయని. ఏ రాణి, ఏమ్మా నీళ్ళ కొడుకు చేతులు ఏమైనా మాట్లాడతావేమే నువ్వు? నేనేమో మాట్లాడకపోతే, నేనేం మాట్లాడలేదు కదా. నిజం చెప్పు. ఎవరెవరో మాట వినుకొని రావద్దు నువ్వు. నేనే మాట్లాడిపిస్తుంది వాళ్ళని. నేనేం మాట్లాడిపోలేదు పో. యాలమ్మా ఊరికే ఉండండా, యాల అట్లా ఇచ్చేస్తారు. ఒకనాడు కూడా నేను నెమ్మదిగా పనుకోనట్లు లేదప్ప ఇంట్లో. పోయిస్తాను ఉండండి ఏడానా. అప్పిగా ఇది ఏం చేస్తావు తెలిసినేం రా. ఆ నీలమ్మ చూడే, నా జట్లో ఎప్పుడు చూస్తాను గొడసేసుకొని వస్తుంది కదరా. అయ్యమ్మ కొడుకుంటారు కదా అక్కిరేనా, వాన్ని లవ్ చేస్తా ఉందంట. నాకు ఈ విషయం తెలుసును. ఇది మాట్లాడిపిస్తావంటే లేదు అంటా ఉంది. ఏం చేసేది ఇప్పుడు? దీనికి ఏమైనా నువ్వే బుద్ధి నేర్పిస్తావా లేదా నేనే నేర్పిస్తున్నా? వాన్నా పర్వాలేదు, బెస్ట్ చాయిస్ కదా. మంచోడ వాడును, జోడిను బాగుంటుంది. ముందా కొడుక పార్క్ తీసుకొని పటపటాని కొట్టిస్తాను చూడు. నీకే పోయి లోపల ముండికి వెళ్ళా నా బిడ్నే. కాదమ్మా, నీకెవరమ్మా చెప్పింది? అదేమన్నా చెప్పిందా నేను లవ్ చేస్తా ఉండను అన్నీ అనేసి? ఇదేం చెప్పలేదురా, కానీ ఊర్లో ఉండేవాళ్ళు ఎందరూ మాట్లాడుకుంటా ఉంటారు. ఆ ఊర్లో ఉండేవాళ్ళు ఎందరూ ఇది బస్ స్టాండ్ దగ్గర బస్ స్టాప్ ఉంది కదా, ఆడ బోండా బొచ్చిలేస్తారు చూడే. ఆడ పొద్దున పుట్లు ఉండేది కదా, ఆడ నిల్చుకొని మాట్లాడుకొని ఉండ్రంట. అడుగురారా పుష్టు తిన్నే. నిజమా లేదా అడుగు తిన్నే. అన్నయ్య అది వాళ్ళు మాట్లాడిపించి, నేనేం చాలా మాట్లాడిపోయలేదు. వాళ్ళు ఊరికి యా కాలేజీకి పోతా ఉండవు, ఏం తీసుకొని ఉండవు, యా కోర్స్ తీసుకొని ఉండవు అని అడుగుతా ఉండ్రి అంతే. ఆమెకి నా జట్లో జ్యోతి అక్క ఉండే కదా, ఆ జ్యోతి అక్కను వాళ్ళు ఒకే క్లాస్మేట్ కదా, వాళ్ళని మాట్లాడిపిస్తా ఉండ్రి. నన్ని కాదన్నయ్య. ఏమి దాన్ని మాట్లాడుస్తా ఉన్నవాడు? అట్లయితే లోపల ముందంతా నీ పైన సెప్రే. అయ్యో నీ కూతురు పండ్లు గించుకొని మాట్లాడుతూ ఉండే అనేసి. నీకు నాపై నమ్మకం లేదు కదా. ఊర్లో ఉండే వాళ్ళు ఏం చెప్తారో అదే నిజమైపోతుంది నీకే. పోమ్మా ఊరికే నువ్వు. చేస్తాను నిక్కిలే, చేస్తాను. ఎప్పుడైనా సిక్కేసుకుంటావు కదా, అప్పుడు పరకిరికిపోయిడా చూసుకొని ఉండేలే. పరకిరికిపోయిడా చూసుకొని ఉండు. సిక్కేసుకుంటావు ఏడకపోతావు నువ్వు. నువ్వేం రా మక్కం చూసేది? పోరా పక్క. అయ్యా మా ఎమ్మకేమైందప్ప? ఏమైనా అమాస్య పూర్ణం ఏమైనా దగ్గర వచ్చిస్తేనే ఇది ఇట్లాడేది. ఏమైనా ఉందేమో దీనికి. లే రాణి, నిజం చెప్పే, వన్నేమన్నా లవ్ చేస్తా ఉండవేమో నువ్వు? ఏం మూసుకొని పోరారే నువ్వు ఒకడు. మూసుకొని పో. లే శానా ఆడొద్దే, ఇంకొకసారి ఏమైనా అంశకి సిక్కేసుకుంటే అంతేమిటికి నీ కథ. పోరా రే. అన్నా నీ స్మర్యాద లేదు కదా నీకు? ఓ లేదేమే, ఏమో పోతే పోనీ అనేసి బుద్ధి చెప్తే నాకే తిడతావా? నీ మక్కు ముయ్యాలి పో. ఏమైనా చేసుకొని పాడైపోండా మీరు. అన్నయ్య కొడతా ఉండడే. చెప్పలే ఇటు ఫోన్ కొడుక చుట్టిడే. ఇప్పుడే ఎంటకులు ఊతురుతా ఉండే చుట్టిడ్రే. మా ఇంట్లో అన్న
చెల్లెలంతా ఇట్లా పిక్లా ఆడుతూ ఉంటాము. మీ ఇల్లంతా ఎట్లుంటుంది? కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అట్లే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లే వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్లో చెప్పండి. అట్లే ప్లీజ్ హై పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎప్పుడు చూస్తే పీక్లాడే అన్న చెల్లెలకి ఎంత ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్.